ఇంతటి మహాశక్తి ఆదిపరాశక్తి 90 అడుగుల విగ్రహం రూపంలో ఇక్కడ చూస్తున్నాం. ఈవిడ్ని మన మనస్సులో ప్రతిష్టాపన చేసుకోవడం ఎలాగా? ఇక్కడ అస్తమానం చూడలేం కదా, రాత్రి అయితే తలుపులు వేసేస్తారు. పైగా ఉత్సవాల్లో ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఓ 2 నిమిషాల నుంచి చూడవరు, పంపేస్తారు. అందుకనే మన మనస్సులో ప్రతిష్టాపన చేసుకోవాలంటే ఏం చేయాలో శంకరాచార్య సౌందర్య లహరిలో చెబుతున్నారు. అది తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. జపో జల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్య ఆహుతి విధికి ప్రణామ సంవేశక సుఖమఖిలమ ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయక తవ భవతు యన్మే విలసితం. మన ఇంట్లో ఏ పని చేస్తున్నా సరే మనస్సులో అమ్మవారి యొక్క స్మరణ మానకూడదు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనే మంత్రం మానకూడదు. జపో జల్పక, ఎవరో ఇంటికి వచ్చారు, జల్పం అంటే మాట్లాడడం, ఊరికే సరదాకి పిచ్చాపాటి అంటాం కదా, అలా మాట్లాడతామండి, తప్పేముంది, తప్పదు కదా, కాసేపు కాలక్షేపం, తప్పులేదు. అది ఇంకా పెరిగిపోకుండా చూసుకోవాలి. ఈవేళ ఇంటికి వస్తే మాట్లాడేవాళ్ళు ఎవరు లేరండి, దిక్కుమాలింది ఒకటి ఉందిగా, ఇది పెట్టుకుని మాట్లాడమే. ఇంకా అతి పైగా గంట మాట్లాడి అయిపోయాక ఫ్రీ అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తా. ఇప్పుడు గంట ఫ్రీ కాదా? ఇది తత్వం. గంట మాట్లాడాం ఎప్పటికే కావలసిన వాళ్ళతో, మాట్లాడాక మళ్ళీ మాట ఏమిటంటే చివర ఫలశ్రుతి కొసమెరుపు, క్లైమాక్స్ ఏమిటంటే ఫ్రీ అయ్యాక మళ్ళీ చేస్తా. అంటే ఇప్పుడు ఫ్రీ కాకుండా ఏమయ్యావు? ఈ ఫ్రీ లేకుండానే గంట మాట్లాడితే ఫ్రీ అయితే 3 గంటలు మాట్లాడుతుంది అనమాట. మీకు తెవనాలా? ఇదే జల్పహ అంటే. ఈ ఫోన్ టాకింగ్ మానుకోవాలి, పూర్తిగా మానుకోవాలి. అత్యవసరమైతేనే ఫోన్ చేయాలి. మనకి ఎవరన్నా చేస్తేనే మనం మాట్లాడాలి. మనం చెయ్యాలంటే ఒక సమయం పెట్టుకో, అప్పుడు వదిలేసే. ఇంకా గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేయకూడదమ్మా, గుర్తు పెట్టుకుని ఫోన్ చేయాలి. క్రమశిక్షణ అంటే ఇది, గుర్తు పెట్టుకుని ఫోన్ చేయాలి. ఏ పనైనా సరే గుర్తొచ్చినప్పుడు చేయకూడదమ్మా, గుర్తు పెట్టుకుని చేయాలి. ఇందాక వారు పరిచయం చేస్తూ ఏమన్నారో గమనించండి. పరమ నిరాడంబరంగా ఉన్నారండి. ఏ పని ఏ సమయానికి జరగాలో అదే జరుగుతుందని చైర్మన్ గారు చెప్పారు. నా విజయ రహస్యం అంతా క్రమశిక్షణ, ఇంకేం లేదు ఇక్కడ. 5-10 నిమిషాలు అటు ఇటు అయితే పర్వాలేదండి, గంటల తరబడి ఆలస్యం అయితే మన జీవితాలంతా దెబ్బతినేస్తాయి. వంట అయినా సరే, ఇల్లు ఊడవడమైనా సరే, బట్టలైనా సరే, బట్టలు మడతెట్టుకోవడమైనా సరే 10 నిమిషాల్లో అవ్వాలంటే 12 నిమిషాలు పట్టచ్చు. అరగంట పట్టకూడదు. అరగంట ఎందుకు పడుతుంది తెలుసా? మధ్యలో బట్టలు పెడుతుంటే ఫోన్ వస్తుంది, ఏమిటి ఈ బట్టలు పోయాయి. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలమ్మా, బట్టలు మడతెట్టుకుంటున్నాను, తర్వాత చేస్తా, పెట్టేయి. అసలు మిస్డ్ కాల్ ఆన్సర్ చేయకుండా ఉంటే సగం వేదాంతం వంటబట్టినట్టే లెక్క, అనుమానం ఏం లేదు. అది చేసి చూడండి. మిస్డ్ కాల్ ఆన్సర్ చేయొద్దు. మిస్డ్ కాల్ అంటే అర్థం ఏంటి? వాళ్ళెవరో మన మీద పనులు చేసుకొని లెట్ దమ్ మేక్ సో మెనీ టైమ్స్ యూ డోంట్ ఆన్సర్. మనం అక్కడ సమయానికి ఉంటే చేస్తాం, లేకపోతే చెయ్యం. ఫోన్ అలా వదలడం ఎంత ముఖ్యమైన పనులు. ఫోన్ మోగిందా అని ఎవరన్నా ఇంట్లో వాళ్ళని అడగడం, ఏం మోగితే ఏమైంది, ఎందుకు తీయాలి నువ్వు? వెంటనే తీసేయడం. ఏంటి చేసావు? ఏమీ లేదమ్మా, సొల్లు కబుర్లు, సోది. ఊరికే కాసేపు మాట్లాడదామని చేసా, మన టైం పాడైపోలేదు. మిస్డ్ కాల్ ఆన్సర్ చేయడం అంటే వేదాంతం వంట పట్టలేదు. ఎవరు చేయాలి? ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ పై బాసులు ఎవరో చేస్తారు, తప్పదు. తల్లో తండ్రో ఫోన్ చేస్తే తప్పదు. పెద్దవాళ్ళు మన గురువులు ఫోన్ చేస్తే మనం చెయ్యాలి, అది మర్యాద. అంతేగాని స్నేహితులు, బంధువులు, మిత్రులు, ఎవరో తెలియని వాళ్ళు, అన్నోన్ నెంబర్ అండి, వాడెవడో మనకి తెలియదు, మనం ఎలా చేస్తామండి? ఎవరండి మా ఫోన్కి ఫోన్ చేసి అడగకూడదు. ఇది అలా అడుగుతున్నామంటే బానిసలైపోయాం ఫోన్కి. ఎవరో నీకు ఫోన్ చేశారు, నీకు ఆ నెంబర్ తెలియదు, గుర్తుపట్ల, ఎవరో తెలియట్లా, ఎందుకు ఫోన్ చేయాలి? చాలామంది ఫోన్ చేస్తారు. ఎవరండి ఈ నెంబర్కి ఫోన్ చేసి, నీకు ఎందుకమ్మా గొడవ? ఎవరైతే వాడు మళ్ళీ చేసుకుంటాడు. దానివల్లే అనవసరపు ఫోన్ కాల్స్, అనవసరంగా లాగడం, మనుషుల్ని సైబర్ నేరాలు అన్నీ జరుగుతున్నాయి. ఫోన్ చేయడం పేరు మీద చేస్తే మనం మాట్లాడితే ప్రమాదం ఏమిటో తెలుసా? ఫోన్ మాట్లాడేలోగా డాటా మొత్తం లాగేసే యంత్రాలు వచ్చేయండి. వేళ చాలా ప్రమాదంగా ఉంది పరిస్థితి. అందుకే దాని బదులు ఈ అనవసరపు మాటలు మాట్లాడే బదులు జపం చేయమంటున్నారు శంకరాచార్య. ఇన్ని మాటలు మాట్లాడే బదులు ఆ ఫోన్కో సమయం పెట్టుకుని మిగిలిన సమయం జపం చేయలేవా? జపం జల్పక. అలా జపం చేస్తూ అత్యవసరమైన మాటలు మాట్లాడితే కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసా? నువ్వు మాట్లాడిన మాటలు కూడా జపమే అవుతాయమ్మా ఖచ్చితంగా.
మరి ఎంత జపం చేసేవాడైనా మధ్యలో కొన్ని మాట్లాడాల్సి వస్తుంది ఒక్కోసారి, తప్పు లేదు, అది అవసరం, అత్యవసరం. నువ్వు నిజంగా జపం చేస్తూ మౌనంగా ఉండడానికి అలవాటు పడితే ఎప్పుడైనా అవసరమై 2 మాటలు మాట్లాడితే అది కూడా జపమే అవుతుంది. శిల్పం సకలమపి ముద్ర విరచన, ఖేచరీ ముద్ర, శాంభవి ముద్ర అని యోగాభ్యాసంలో 50-60 రకాల ముద్రలు చెబుతారు. మనం ఆ ముద్రలన్నీ చేయగలమా? వచ్చునా? పేపర్లో వస్తాయి, పుస్తకాల్లో వస్తాయి, కొంతమంది గురువులు చెబుతారు, ఏవో 2-3 చేయగలం. ఎక్కడ చేస్తాం? కానీ మనం ఎలా భావించాలంటే సకలమపి ముద్ర విరచన, ఇలా కూర్చున్నాం అదో ముద్ర, ఇలా అన్నాం అదో ముద్ర, ఇలా అన్నాం అదో ముద్ర, ఇలా అన్నాం అదో ముద్ర, ఇలా అన్నాం అదో ముద్ర. మనం చేతులతో కాళ్ళతో చేసే ప్రతి పనిని ముద్రగానే భావిస్తే అంతా అమ్మవారి ఆరాధనే. అప్పుడు చీపురెట్టు ఊడుస్తున్నా అదొక ముద్ర, ఒక కాగితం మీద ఏదైనా రాస్తున్నా అదొక ముద్ర, ఎవరికైనా సందేశం పంపిస్తున్నా అదొక ముద్ర. శిల్పం సకలమపి ముద్ర విరచన. నువ్వు ఈ అనవసర పనులు మానేసి అవసరమైన పనులు చేస్తూ మిగిలిన సమయం అంతా శ్రీమాత్రే నమః అనే జపంలో ఉంటే అవసరార్థం నువ్వు చేసిన పనులు కూడా అమ్మవారు ఆ ఖాతాలో రాసేస్తుంది. పాపవాడు ఎప్పుడు జపమే చేస్తున్నాడు, ఏదో 2 ముక్కలు మాట్లాడకపోతే ఎలాగా? ఇప్పుడు నేను ఎంత జపం ఎక్కడ చేసినా మరి 2 గంటల ప్రసంగం ఇక్కడ చేయాలా వద్దా? ఇక్కడ కూడా నేను మౌనంగా జపం చేసుకుంటానంటే ఎలాగండి? ఇక్కడ నన్ను మాట్లాడడానికే పిలిచారు, తర్వాత రూమ్లో కూర్చొని చేసుకో ఎవరవుతున్నారు? అవసరమైనప్పుడు మాట్లాడాలి. అందుకే ఏమవుతుంది, అలా అవసరానికి మాత్రమే మాట్లాడేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా అది వేదంలాగా శాస్త్రంలాగా ఉంటుందమ్మా. అనుమానం వెళ్ళ. అది వేదము శాస్త్రము కావాలంటే మనం తక్కువ మాట్లాడాలి. గతి ప్రాదక్షిణ్యక్రమణం. గుళ్ళో ప్రదక్షిణాలు చేయమంటే 3 చేస్తాం, 6 చేస్తాం, 36 చేస్తాం, 108 చేస్తాం. కానీ ఇంట్లో ఎంత ప్రదక్షిణం చేస్తున్నారో ఆలోచించండి. ముఖ్యంగా మహిళలు. ఒక సర్వే సంస్థ వాళ్ళు లెక్కగట్టి చెప్పారమ్మా, ఇంట్లోనే ఉండి ఇంటి బాధ్యతలు చూసుకునే మహిళ రోజుకి 5 మైళ్ళు నడుస్తోందట. 5 మైళ్ళు. ఎవడు లెక్క? సర్వే సంస్థ, ఇంటర్నేషనల్ సర్వే. మీకు తెలియకుండానే మీరు ఇంట్లో పనులు చేస్తూ 5 మైళ్ళు వాకింగ్ చేస్తున్నారు. మీరు ఇంకా వాకింగ్ వేరే ఎక్కలేదు, చాలు. మనం ఏం చేస్తాం, ఈ పనులు ఇలా పెట్టుకుని మళ్ళీ వాకింగ్ అనో బూట్ వేసుకు బయలుదేరుతాం. ఇక్కడ మళ్ళీ దానికో ట్రాకు, దానికో 4 చెలికెత్తలు, చెలికాళ్ళు, ఈ 4 కలిసి అక్కడ గోల. మళ్ళీ వాకింగ్ లేదు, ఏం లేదు. పోనీ వాకింగ్ ఎప్పుడైనా భగవంతుడిని స్మరించావా? లేదు. మీ ఇంట్లో ఏం జరిగింది, మా ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ఈ ఇంట్లో రామరావణ యుద్ధం జరిగింది. ఏం లేదు ఇక్కడ, జరిగింది ఏం లేదు. తిరిగెందుకు ఇక్కడ? అంతకంటే ఇంట్లో మనం ఆ గదిలో తిరుగుతాం, ఈ గదిలో తిరుగుతాం, ఇక్కడ పక్క బట్టలు మారుస్తాం, అక్కడ కొత్త పక్క వేస్తాం, ఇక్కడ ఏదో తుడుస్తాం, అక్కడ ఏదో కడుగుతాం. దీనికోసం తిరగడుతున్నప్పుడు కూడా శ్రీమాత్రే నమః మానకుండా ఉంటే ఈ ఇంట్లో చేసిన సేవలన్నీ మీరు వాసవిదేవి ఆలయంలో చేసినట్టే. ఈ ఇంట్లో తిరిగిన తిరుగుడంతా అమ్మవారికి ప్రదక్షిణం చేసినట్టే. అశన ఆద్య ఆకుతి విధికి ప్రత్యేకించి దేవుడికి నైవేద్యాలు పెడతాం మనం. కానీ మనం ఎప్పుడు కాఫీ తాగుతున్నా, అన్నం తింటున్నా, పలహారం చేస్తున్నా ఇవ్వగానే గేది మేసినట్టు మేసేయకుండా, ముట్టెట్టి కక్కేయకుండా వెంటనే ఆ పక్కన పెట్టి కాస్త నీళ్లు జల్లి దేవుణ్ణి తలుచుకుని తినాలమ్మా. దేవుణ్ణి తలుచుకుని తినాలి. ఇంకా ముఖ్యంగా అన్నం తినేటప్పుడు దేవుడి కంటే కూడా తలుచుకోవలసిన వాళ్ళు చనిపోయిన పితృదేవతలమ్మ. వాళ్ళని తలుచుకోవాలి. ఆ అమ్మా నాన్న లేకపోతే మనకి అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? మనం పితృదేవతలను తలుచుకోకుండా అన్నం తింటున్నాము అంటే తల్లిదండ్రులకు ద్రోహం చేస్తున్నట్టు లెక్క. వాళ్ళు ఉండబట్టే కదా మనకి జన్మ. చనిపోయినదనుకోండి తల్లిదండ్రులు, బతుకుంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు. వెళ్ళిపోయారనుకోండి ఖచ్చితంగా అన్నం తినే ముందు తల్లిదండ్రుల్ని అత్తమామల్ని తలుచుకోవాలి, నమస్కారం పెట్టాలి. మీరు ఉండబట్టే కదా మాకు ఇది వచ్చింది. వాళ్ళు దేవతలే. అశనాద్య ఆకుతి విధికి నువ్వు నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా ఏం తింటున్నావో దాన్ని అమ్మవారు నైవేద్యంగా భావిస్తే నువ్వు నైవేద్యం పెట్టినట్టే. అశనాద్య ఆకుతి విధికి ప్రణామ సంవేశ. అద్భుతమైన మాట. ఇంతకంటే సుఖమైన పని ఎవరూ చెప్పరు, శంకరాచార్య తప్ప. నీరసం వచ్చి పడుకున్నావయ్యా, సంవేశ అంటే పడుకోవడం. అప్పుడేమనుకోవాలట, సాష్టాంగ నమస్కారం చేస్తే ఎలా చేస్తామండి? బోర్లా పడుకుంటాం, అంతేగా. బోర్లా పడుకుంటాం కదా సాష్టాంగ నమస్కారం అంటే. మంచం మీద ఎలా పడుకుంటాం? సాధారణంగా వెళ్ళకేలా పడుకుంటాం. అమ్మవారికి దండం పెట్టుకుని, అమ్మ గుళ్ళో బోర్లా నమస్కారం చేశాను, ఇది వెళ్ళకిలా నమస్కారం, 2 ఒకటే అని చెప్పాలి. ఇది సాష్టాంగమేగా. ఇప్పుడు బోర్లా పడుకున్నా వెళ్ళకెలా పడుకున్నా సాష్టాంగం అంటే ఏమిటి? ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పభ్యాం కరాభ్యాం ప్రణామో అష్టాంగ ఉచ్యతే.
మనం బోర్లా పడుకుంటే ఈ తల, ఈ నేత్రాలు, ఈ ఛాతీ, ఈ మోకాళ్ళు, ఈ పాదాలు మంచానికి తాకుతున్నాయి కదా, నేల మీద తాకుతున్నాయి కదా. వెళ్ళకి ఎలా పడుకున్నా కూడా తాకుతున్నాయి, గమనించండి. కదలకుండా పడుకుంటే తాకుతాయి. పైగా ఆరోగ్య శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే రాత్రి పడుకునేటప్పుడు ముందు అరగంట వెళ్ళకిలానే పడుకోవాలి, అటు ఇటు తిరగకూడదు, మోకాలు పైకెట్టేసి పడుకోకూడదు కుక్క పిల్లల్లాగా. వెళ్ళకిలానే పడుకోవాలి, కనీసం అరగంట కదలకూడదు, ఆడలేదు మగాలేదు. పిల్లలకు కూడా వీలైనంత అలాగే పడుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తిన్న అన్నం మొత్తం లోపల సర్దుకుంటుందమ్మా. బల్లపరుపుగా పడుకుంటే సర్దుకుంటుంది. అప్పుడు ఎడం వైపు తిరగాలి. మళ్ళీ తర్వాత ఒక గంట పోయాక నిద్రలో అనుకోకుండా కుడివైపు తిరుగుతాం. అది కూడా వీలైనంతసేపు రాత్రి ఎడం వైపు తిరిగి పడుకోవడమే మంచిది. ఎందుకంటే జఠరాగ్ని ఎడం వైపు ఉంటుంది. నువ్వు ఎడం వైపు తిరిగి పడుకుంటే మోటార్లో నీళ్లు పైకి ఎక్కక్కల్లా, మోటార్లో నీళ్లు కిందికి వస్తాయి. పైకి ఎక్కడం కష్టం, మోటార్ ఉండాలి. కిందికి రావడానికి విద్యుత్ అక్కల్లా వచ్చేస్తాయి, కూడా ఉంది కాబట్టి. నువ్వు ఎడం వైపు తిరిగి పడుకుంటే ఈ జఠరాగ్ని దగ్గరికి అన్నం వెడుతుంది, తేలిగ్గా అరుగుతుంది. అలాగని కుడివైపు పొద్దున కాదు, మళ్ళీ కొంతసేపు ఇటు పడుకోవాలి. మొత్తం మీద వెళ్ళకిలా గంట అరగంట అయినా పడుకోవాలి. ఎడం వైపు ఎక్కువ పడుకోవాలి, కుడివైపు తక్కువ పడుకోవాలి. తెల్లారు లేచేలోగా 3 పక్కల మొత్తం మీద పూర్తి చేసేయాలి. అది సరైన నిద్రా విధానం. అప్పుడు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా. ఈ వెళ్ళకిలా పడుకున్నప్పుడు ఏం చేయాలి? పడుకోగానే నిద్ర రాదుగా. ఎందుకు వస్తుందండి? 100 కోట్లు అక్రమంగా సంపాదించాక నిద్ర ఎలా వస్తుంది? తిండి ఎక్కదో, నిద్ర ఉండదు. ఇంకా నిద్ర ఎక్కడా? జీవితంలో ఏ సుఖాలు ఏ భోగాలు లేకపోయినా దయచేసి రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. మనం మంచివాళ్ళమా కాదా అంటే మనకి మనమే పరీక్ష చేసుకోవచ్చమ్మా. తినగానే 2 గంటల్లో అన్నం అరిగిపోతోంది, పడుకోగానే 2 నిమిషాల్లో నిద్ర పడుతుందంటే నువ్వు చాలా మంచివాడివి, ఎవరు నీకు చెప్పక్కల్లా. నీ దగ్గర అక్రమ సంపాదన లేదు, అక్రమ సంబంధాలు లేవు. అవి లేకపోతే వెంటనే నిద్ర పడుతుంది. ఉంటే నిద్ర పట్టదు. ఈ ఫోన్ తీస్తూ కూర్చుంటాడు, మళ్ళీ పెళ్ళాన్ని చూడకూడదు, మొగుడు చూడకూడదు, అదవసంతా. అక్రమ సంపాదన ఉందనుకోండి, అది ఎక్కడ దాచాలి, ఇది ఎక్కడ దాచాలి, తోడళ్ళ దగ్గర దాచాలా, మేనళ్ళ దగ్గర దాచాలా అని దాచడం తీర వాడు కొట్టేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా మొత్తం బినామీ అనగానే అసలు నామీ వాడేవుతాడు, మనకు నామం పెడతాడు. ఎక్కడ ఏమైంది? మొత్తం ఇంతే కదా. ఎందుకు వచ్చింది ఈ దరిద్రం? ఈ అక్రమ సంపాదన వల్ల వచ్చింది. సక్రమంగా మనం ఎంత కావాలో అంతా సంపాదించిన కట్టవలసిన పన్ను ఏదో కట్టేస్తే నిశ్చింతగా నిద్రపోతాం కదండి. అంచేది మనం మంచివాళ్ళమా కాదా, మనం సుఖపడుతున్నావా లేదా అనడానికి 2 ఉదాహరణలు. తిన్న అన్నం 2 గంటల్లోగా అరిగిపోవాలి. 8 గంటల లోపు సాధారణంగా భోజనం చేస్తాం, 10 గంటలకు పడుకుంటాం. అరిగిపోయింది అనుకోండి, హాయిగా నిద్ర పట్టేస్తుంది. అరక్కపోతే నిద్ర అటు ఇటు దొల్లుతుంటే పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా? తిన్నది అరక్క కొట్టుకుంటున్నాడు అంటారు. పూర్వం మాట ఉంది అది. ఎందుకు అలా దొల్లుతున్నాడు? తిన్నది అరక్క కొట్టుకుంటున్నాడు. ఎవడికి అరగదండి? సరిగ్గా తినకూడనివి తింటే అరగదు, లేదు చెయ్యకూడని పనులు చేసినా అన్నం అరగదు. లోపల చింత. అందుకని ప్రణామ సంవేశ ఆ అరగంట వెళ్ళకిలా పడుకుంటామే, అప్పుడు నిద్ర రాదు. అప్పుడు ఏం చేయాలంటే హాయిగా ఇలా గుండెల మీద చేతులు వేసుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటే అరగంట కాకపోతే 45 నిమిషాల్లో నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినా రాకపోయినా భగవన్నామాన్ని స్మరించిన పుణ్యం వచ్చేసింది ఖచ్చితంగా. అది మన జీవితాన్ని కాపాడుతుంది. అదే చెబుతున్నారు ఇక్కడ. ప్రణామ సంవేశక సుఖమఖిలమ ఆత్మార్పణ దృశ. మనకు పదవులు వచ్చాయి, భోగాలు వచ్చాయి, సంసార సౌఖ్యాలు అనుభవిస్తున్నాం. ఏ సౌఖ్యం అనుభవించినా అది అమ్మవారికి సమర్పణ అనుకోవాలమ్మా. మనం అనుభవించట్లేదు, ఆవిడే అనుభవిస్తోంది అన్ని భోగాలు. మనం నిమిత్త మాత్రం. ఈ శరీరం ఉండదు, ఆ శరీరం శాశ్వతం. నేను పక్కాగా చెబుతున్నా, ఆలోచించండి. ఇక్కడ మాట్లాడుతున్న వాడిని నేనెంతకాలం బతుకుతానో తెలియదు, వింటున్న వాళ్ళు మీరెంతకాలం బతుకుతారో తెలియదు. కానీ శతాబ్దాల తరబడి మిగిలిపోయేది వాసవిదేవి విగ్రహం అమ్మా. నేను శరీరం గురించే మాట్లాడుతున్నా. విగ్రహం అంటే శరీరమేగా, మనవి శరీరాలే కదా. మన ఇందులో ఎవరి శరీరాలు ఉండవండి. తెల్లారేసరికి ఎవరు చేరిపోతారో ఎవరికి తెలుసు. కానీ ఆ శరీరం మాత్రం 90 అడుగుల బంగారపు విగ్రహం 90 దశాబ్దాలు కాదమ్మా, 90 శతాబ్దాలు ఉంటుంది ఖచ్చితంగా, అనుమానమేనా? అర్థమైపోతుంది కదా. మనకంటే అమ్మవారు శాశ్వతమైన భౌతికంగా కూడా తెలుస్తోంది. మహిమ మాయ అక్కలేదు, ఎదురుగా చూసినా తెలుస్తోంది. మన గుళ్ళల్లో విగ్రహాలు ఉన్నాయి, మనం పుట్టేకొచ్చాయా? మన తాతగారు ఎప్పుడో పెట్టాడు దాన్ని. ముత్తాతలు ఉన్నాయా లేదా?
ఇంకా రేపు కూడా ఉంటాయి. అంచేత మానవ విగ్రహం కంటే దేవతా విగ్రహం శాశ్వతం అని అర్థమవుతోంది కదా. అందుకని అన్నీ అమ్మవారు అనుభవిస్తోంది, అమ్మవారు చేస్తోంది. త్వపర్యాపర్యాయక సుఖమఖిలము ఆత్మార్పణ దృశ. ఏ సౌఖ్యం ఏ భోగం పొందినా సరే అది అమ్మవారికే సమర్పణం అనగలిగితే జీవితం అంతా ఆ ఆదిపరాశక్తి యొక్క కరుణ వాసవీదేవి రూపంలో మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తుంది. చివరగా ఒక్క మాట, ఇంత ప్రసంగాన నేను అనర్గళంగా ఆపు లేకుండా చెయ్యగలిగాను అంటే మన తెలుగు భాష కారణం అండి, తెలుగు భాష కారణం. దాని గురించి ఒక విజ్ఞప్తి చేసి భాషా ప్రేమికుడుగా నేను సెలవు తీసుకుంటాను. ఇంటనైనను బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉద్యోగముల తెలుగు ఉత్తరముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరతధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్వవలయు. మనము మన కొరకై మన మనుగడకై చేయవలనివి ఇకనైనా చేయవలయు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి. హరి ఓం. తెనాలి పీఠాధిపతులు, సర్వసంగ పరిత్యాగులు, జ్ఞానవంతులు, అమ్మవారి భక్తులు దయచేసి వేదిక పైన రావాలని కోరుతున్నాను. ఈరోజు ఇన్ని ఆలయాల్ని ఇనాగ్రేట్ చేసి మాకందరికీ చాలా సంతోషపరిచినారు శ్రీ బాలస్వామి గారు. దయచేసి వేదిక పైన రావాలని కోరుతున్నాను. స్వామీజీ గారు ఈరోజు మౌనంలో ఉన్నారు కాబట్టి మాట్లాడాలే. చాలా దూరం ఇంకా కరెక్ట్ టైంకి వచ్చి ఆ స్టాల్స్ అంతా ఇనాగ్రేట్ చేసి అమ్మవారికి గోదావరి 65 అమ్మవార్లకి గోదావరి మంగళ స్నానాలు అయ్యే టైంకి స్వామీజీ వచ్చి మాకందరికీ ఆశీర్వాదం చేసినారు. స్వామీజీకి ట్రస్ట్ తరఫున అనంత ధన్యవాదాలు. పద్మశ్రీ గరిగిపాటి ప్రవచనం మీరంతా విన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాకు క్షమించాల సార్, మేము కర్ణాటక